తాజాగా హిండెన్బర్గ్ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్పై ఆరోపణలు గుప్పించింది. అదానీ గ్రూప్కు చెందిన విదేశీ కంపెనీల్లో సెబీ చైర్మన్, ఆమె భర్త పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని బాంబు పేల్చింది. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్కు చెందిన షేర్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. సెబీ చైర్మన్ మాత్రం తాము ఎటువంటి తప్పులు చేయలేదని స్పష్టం చేశారు. కావాలనుకుంటే అన్ని డాక్యుమెంట్లు ముందుంచుతామని వెల్లడించారు. అయితే హిండెన్బర్గ్ నివేదికపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో. గత నెల 18న హిండెన్బర్గ్ రీసెర్చ్కు అదానీ గ్రూప్నకు మధ్య జరుగుతున్న యుద్ధం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ శనివారం తాజా నివేదిక విడుదల చేసింది. ఈసారి దేశంలోని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్కు అదానీకి మధ్య వ్యాపార లావాదేవీల్లో సంబంధాలున్నాయని తేల్చి చెప్పింది. గతేడాది జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక బహిర్గతం కాగానే సెబీ అదానీ గ్రూప్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది. అయితే అదానీ గ్రూప్ మాత్రం తామెలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సుమారు $150 బిలియన్ షేర్లు అమ్ముడుపోయాయి. $150 బిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 12,75,000 షేర్లు అమ్ముడయ్యాయి. ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోయారు. అప్పటి నుంచి అదానీ షేర్లు క్రమంగా కోలుకుంటూ వస్తున్నాయి. తాజాగా హిండెన్బర్గ్ రిపోర్టుతో సోమవారం నాడు అదానీ గ్రూప్కు చెందిన షేర్లు మళ్లీ దారుణంగా క్షీణించి ఇన్వెస్టర్లను నష్టాల్లోకి ముంచాయి. బిలియనియర్ గౌతమ్ అదానీ, ఆయన గ్రూప్పై హిండెన్బర్గ్ సంధించిన ఆరోపణలపై ఓ లుక్కేద్దాం. ఇక గౌతమ్ అదానీ విషయానికొస్తే ఆయన సాధారణ కమాడిటీ డీలర్ నుంచి అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన స్కూల్ డ్రాపౌట్ తర్వాత అంచెలంచెలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. ముందుగా పోర్ట్స్, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను, ఎయిర్పోర్ట్లు, మైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, మీడియా, సిమెంట్ రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించుకుంటూ పోయారు. ఇక హిండెన్బర్గ్ రీసెర్చ్ విషయానికొస్తే నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించారు. ఇక ఈ కంపెనీ విషయానికొస్తే ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ ఈక్విటీలపై ఎనాలిసిస్ చేస్తుంది. దీంతో పాటు క్రెడిట్, డెరివేటివ్ రంగాల్లో కూడా ఎనాలిసిస్ చేస్తుంది. కార్పొరేట్ రంగాల్లో చేసే తప్పులను వెలుగులోకి తేవడమే దీని డ్యూటీ. ఇప్పటికే పలు కంపెనీల గుట్టు రట్టు చేసి మంచి ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకుంది. హిండెన్బర్గ్ రిపోర్టుపై గౌతమ్ అదానీ స్పందించారు. కంపెనీకి సెబీ చైర్పర్సన్తో ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని తేల్చేశారు. కాగా గతేడాది హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదికలో అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ పెద్ద ఎత్తున జరిగిందని వెల్లడించింది. అదానీ సోదరుడు వినోద్ అదానీ బెర్ముడా, మారిషస్ నుంచి పెద్ద మొత్తంలో అదానీ షేర్లను కొనుగోలు చేసి కృత్రిమంగా ధర పెంచుకుంటూ పోయారని హిండెన్బర్గ్ ఆరోపించింది. వాస్తవానికి అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, వాస్తవ ధర కంటే కృత్రిమ ధరలు పెంచుకుంటూ పోయి చివరికి పెద్ద ఎత్తున లాభాలకు అమ్ముకొని సామాన్య ఇన్వెస్టర్లను ముంచేశారని ఆరోపించింది. హిండెన్బర్గ్ మొదటి నివేదిక బహిర్గతం కాగానే అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. $150 బిలియన్ షేర్లు మార్కెట్లు అమ్ముడుపోయాయి. అటు తర్వాత క్రమంగా పుంజుకోవడం మొదలయ్యాయి. హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా అదానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అప్పటి నుంచి షేర్లు పుంజుకోవడం మొదలయ్యాయి. అయినా ఇప్పటికీ కంపెనీ విలువ $35 బిలియన్ తగ్గే ఉంది. అయితే అబుదాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ అదానీ గ్రూప్లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. అదానీలు తమ వాటాను కొంత మొత్తం జీక్యూజీకి విక్రయించడంతో ఇన్వెస్టర్లలో కొంత నమ్మకం కుదిరింది. ఈ ఏడాది జూలైలో అదానీ ఎనర్జీ సొల్యూషన్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ వచ్చింది. మార్కెట్ నుంచి $1 బిలియన్ సేకరించింది. దీంతో పాటు అదానీ గ్రూప్నకు చెందిన కీలకమైన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా మార్కెట్ నుంచి పెట్టుబడులు సేకరించే ఆలోచనలో ఉన్నట్టు ఈ నెల ప్రారంభంలో రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఇక తాజాగా శనివారం నాడు రెండోసారి హిండెన్బర్గ్ అదానీ గ్రూప్పై ఆరోపణలు గుప్పించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, ఆమె భర్తకు అదానీ గ్రూప్నకు చెందిన విదేశీ కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులున్నాయి. ఈ పెట్టుబడులన్నీ అదానీ గ్రూప్ వినియోగించుకుంటుందని బహిర్గతం చేసింది.
బెర్ముడాకు చెందిన గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ గురించి ఫైనాన్షియల్ టైమ్స్ కూడా ఓ వార్త ప్రచురించింది. అదేమిటంటే ఈ ఫండ్ కంపెనీ అదానీ గ్రూప్నకు చెందిన షేర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి విక్రయించేదని వెల్లడించింది. అయితే తాజా హిండెన్బర్గ్ ఆరోపణల విషయానికి వస్తే బుచ్ ఆమె భర్త 2015లో బెర్ముడాకు చెందిన ఫండ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అటు తర్వాత 2018లో పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయని ఆరోపిస్తోంది. నివేదికపై సెబీ చీఫ్ స్పందన చూస్తే కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయని తెలిపింది. సెబీ చీఫ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు అంగీకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని హిండెన్బర్గ్ నివేదికలో వివరించింది. తాజా హిండెన్బర్గ్ నివేదిక తర్వాత సోమవారం నాడు అదానీ గ్రూప్నకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారంతో పోల్చుకుంటే సోమవారం నాటికి $11 బిలియన్ దిగొచ్చింది. ఇక సెబీ చీఫ్ స్పందన విషయానికి వస్తే తాను సెబీ చీఫ్ కాకముందు తన వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టానని, ఈ వివరాలు కూడా బహిర్గతం చేశారని చెప్పుకొచ్చారు. బుచ్ పెట్టుబడులు పెట్టిన ఐపీఈ ప్లస్ ఫండ్ 1 విడుదల చేసిన ప్రకటనలో తాము అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేసింది. శనివారం నాడు విడుదల చేసిన నివేదికలో సెబీ చైర్పర్సన్ ఆమె భర్త బెర్ముడాలో ఆఫ్ షోర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ డబ్బును అదానీ అన్న వినోద్ అదానీ ఈ డబ్బుతో షేర్ల ధరలను క్రమంగా పెంచారని ఆరోపిస్తోంది హిండెన్బర్గ్. తాజాగా హిండెన్బర్గ్ నివేదిక దీని ప్రభావంతో సోమవారం నాడు అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. దీనిపై లోక్సభలో రాహుల్ గాంధీ మరోమారు మోదీపై ధ్వజమెత్తడానికి ఈ నివేదిక పనికొచ్చింది. గతంలో కూడా రాహుల్ అదానీపై మోదీ ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆయన మౌనం వహించారు. మరి ఈసారైనా స్పష్టత ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.